నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకులు అలేఖ్య గారు మనతో ఉన్నారు. అలేఖ్య ఎంఫార్మసీ చేశారు. చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి కుటుంబం 2019 నుంచి అంటే దాదాపు 5 ఏళ్ల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. హోప్ ఆఫ్ హంగర్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకి స్నాక్స్ దగ్గర నుంచి అన్నార్థులకి అన్నం అందించేటువంటి కార్యక్రమంతో పాటు జంతువులకు కూడా ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం, ఆకలితో ఉన్న మనుషులే కాదు జంతువులకు కూడా వాటిని పోషించేటువంటి ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా అలేఖ్య గారికి స్ఫూర్తి ఏంటి, ఒక మధ్యతరగతి మహిళగా ఏ రకంగా ఇలాంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారనేది వారిని అడిగి తెలుసుకుందాం. అలేఖ్య గారు నమస్కారం అమ్మా. నమస్తే అండి. అలేఖ్య చెప్పండి, మీరు ఎంఫార్మసీ చదువుకున్నారు, మెడికల్ జర్నల్స్ పబ్లికేషన్లో ఉన్నారు. ఇట్స్ లైక్ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ లాగా అనుకోండి. హస్బెండ్ ఆయన ఐటీ రిక్రూట్మెంట్లో ఉన్నారు, రవి గారు, ఆయన మధ్యతరగతి ఫ్యామిలీ ఇద్దరు. ఇంకా మీకు పెద్ద వయసు కూడా కాదు, మీరు చిన్న పాప 6 months బేబీ ఉంది. చాలా చిన్న వయసులో 5 ఏళ్ల క్రితమే, అంటే 5 ఏళ్ల క్రితం బహుశా మీకు పెళ్లి కాక ముందు నుంచే మొదలుపెట్టారు అనుకుంటున్నాను నేను. ఐఎమ్ నాట్ షూర్. అసలు మీకు ఏంటి ఈ ఏజ్లో ఎవరైనా వాళ్ళు ఏదో లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి, కెరీరు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవి చూసుకుంటారు, కానీ సేవలోకి రావాలి, ఇలాంటివి చేయాలన్న ఆలోచన ఎక్కడో ఒక పాయింట్ ఉంటుంది. ఏంటి మీకు ఆ ట్రిగరింగ్ పాయింట్? మీరు అడిగినట్లు నేను కూడా స్టార్టింగ్లో ఏంటంటే చాలా సెల్ఫిష్గా ఉండేదాన్ని. ఓకే. బట్ నాకు ఒకానొక పాయింట్లో ఒక పెద్ద ఇన్స్పిరేషన్ వచ్చేసి మదర్ తెరిసా. ఓకే. సో ఆవిడది నేను ఒక బుక్ చదివాను. ఓకే. అండ్ దాంతోపాటుగా ఐ హ్యావ్ గాన్ త్రూ వన్ కొటేషన్, ఓకే, వాట్ ఎవర్ వీ డూ విల్ బీ అ స్మాల్ డ్రాప్ ఇన్ ది ఓషన్ బట్ దట్ డ్రాప్ ఈజ్ వెరీ వాల్యుబుల్. అంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో బాధల్లో ఉండుండొచ్చు, బట్ మనం వాళ్ళందరినీ మనం ఓదార్చలేమండి. కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించగలిగితే చాలు. ఈ బిజీ లైఫ్లో ఈ రోజుల్లో మన గురించి మన ఫ్యామిలీ మెంబర్స్ గురించే మనం ఆలోచించుకోలేనిటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అటువంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాము. మనం ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి కానివ్వండి, లేదా ఏదైనా చిల్డ్రన్ హోమ్కి కానివ్వండి వెళ్తే వాళ్ళు ఒక ప్రేమ చూపించే మనిషి కోసం వాళ్ళు ఎంతో వేచి చూస్తున్నారు. సో వాళ్ళకి అంటే ఎంతోమంది మనం రోడ్ మీద కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళకి కనీసం కట్టుకోవడానికి సరైన బట్టలు, తినడానికి 3 పూట్ల కూడా తిండి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక ఆర్టికల్ చదివానండి, మన హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఒక 6 years పాప అండ్ 8 years బాబు, వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు బికాస్ ఆఫ్ సమ్ అన్ఫార్చునేట్ థింగ్స్. అండ్ ఆ పిల్లలిద్దరూ వాళ్ళకి తినడానికి తిండి లేక, ఒక్క పూట కూడా తిండి లేక వాళ్ళు ఆ తిండి కోసం వాళ్ళు అంటే ఆ ఆకలిని తట్టుకోలేక వాళ్ళు మట్టి తినేసి 6 months బ్రతికారు. 6 months తర్వాత ఇద్దరు చనిపోయారు. సో ఇది నన్ను బాగా కదిలించింది. అండ్ దీనికన్నా ముందే నేను అనుకునేదాన్ని, మనం ఏదో ఒకటి చేయాలి అంటే మన లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ అనేది కొంతమంది ఏంటంటే జస్ట్ ఒక జాబ్ చేస్తూ అక్కడికి ఎండ్ చేసేస్తారు. బట్ నేను అలా కాదండి. సో అసలు నా దేవుడు నాకు లైఫ్ ఇచ్చాడు, దీనికి పర్పస్ ఏంటి, నేను ఈ సొసైటీకి, నా దేశానికి, నేను ఉన్న దగ్గర నేను ఏం చేస్తున్నాను, రేపు నేను చనిపోతే నా కోసం నా వాళ్ళే వస్తారా లేదా ఒక నలుగురు ఎవరైనా వస్తారా? సో అది అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి. ఒక పెద్ద ఆయనకి నేను ఒక 2.5 years వరకు అన్నం పెట్టాను, ఎవ్రీడే 3 పూట్ల. సో దాంతో మొదలైందండి. సో ఆ జర్నీ అలా కంటిన్యూ అవుతూ ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా మీరు మాట్లాడుతుంది వింటుంటే నాకు ఎప్పుడో మహాప్రస్థానం పుస్తకానికి, శ్రీశ్రీ గారి పుస్తకానికి చలం గారు ముందు మాట రాస్తారు, మీ జీవితంలో పిల్లల కంఠం పెంచడం, మీరు సంపాదించుకోవటం ఇది తప్ప వేరే ఏమీ లేకపోతే ఈ పుస్తకం మీకు అవసరం లేదు, ఈ పుస్తకాన్ని మీరు ఇంకెవరికైనా ఇచ్చేయండి, ఇంట్లో బుక్ ర్యాక్లో పెట్టొద్దు, 10 మందికి అది చదివిన వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, మీ జీవితం ఎలాగో దానికి మీరు ఫిట్ కాదు కాబట్టి వదిలేయండి అని. సో నిజంగా మీరు అంటే రేపు పొద్దున నేను అన్నది కాకుండా నాతో పాటు ఇంకొక నలుగురు ఉండాలి అన్న ఆలోచనతో మొదలుపెట్టారు. అయితే ఇది చిన్న టాస్క్ కాదు అలేఖ్య గారు. అవునండి. ఎవరి జీవితాలకి గడవటమే కష్టమైన పరిస్థితుల్లో ఏదో 4 రూపాయలు కొంచెం ఒక లైఫ్లో ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి అనుకుంటూ ఉంటారు. మీరు తీసుకున్న ఆశయాలు కొన్ని పెద్దగా డబ్బుతో ప్రభావం అవసరం లేని, ఇప్పుడు ఉదాహరణకి మీరు పోషణ పాత్ర అని ఒక ప్రోగ్రాం పెట్టారు,
ఈ ఫంక్షన్స్ ఇలాంటివి జరిగిన దగ్గర లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని మీరు పేదలకి అందించేది. దానికి సరైన కోఆర్డినేషన్ ఉంటే సరిపోతుంది. కానీ అదర్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు భోజన బంధు కానీ, లేకపోతే ఫీడ్ ఏ స్నాక్ కానీ, ఫీడ్ ఏ స్ట్రే యానిమల్ కానీ, లేకపోతే సపోర్ట్ ఏ లైఫ్ కానీ, ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడ్డాయి. ప్రధానంగా ముందు మనం ఈ పోషణ పాత్రకు వద్దాం. ఏంటి అసలు అది ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా చేస్తూ ఉన్నారు? సో మనం ఏంటంటే అండి, ఇప్పుడు మనం చాలా దగ్గరలో ఈ ఫంక్షన్స్ అనేవి, పెళ్ళిళ్ళు, ఇలా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే లాట్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది. వేస్ట్ అంటే ఐ డోంట్ మీన్ దట్ ఇట్స్ అ వేస్ట్ ఫుడ్, ఇట్స్ అన్టచ్డ్ క్వాలిటీ ఫుడ్. ఈవెన్ అసలు ఆ మూత కూడా తీయకుండా మనం ఇలా పట్టుకుంటే కాలిపోతూ ఉంటుందండి. ఈవెన్ మనం సర్వ్ కూడా చేయలేనంత వేడి పొగలు వెళ్ళిపోయే అన్నం అది. సో అవును, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో అది వాళ్ళకి ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళకి కానీ వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే అండి, అది అక్కడ నుంచి ఫస్ట్ క్లియర్ అవ్వాలి, నెక్స్ట్ ఈవెంట్కి వాళ్ళు ప్రిపరేషన్ చేసుకోవాలి. బట్ దాన్ని ఎక్కడ డంప్ చేయాలనేది మాత్రం వాళ్ళకి ఐడియా లేదు. వాళ్ళ లెక్కలో డంప్ చేస్తే చాలు, అంతే. 10 మందికి ఆకలి తీరుస్తున్న సంగతి లేదు, బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. సో మనం ఏం చేస్తామంటే అండి, మేము ఈ సర్వీసెస్ చేస్తున్నాము, సో ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్ అనే కాన్సెప్ట్తో వాళ్ళని అప్రోచ్ అవుతాము. సో ఇఫ్ ఇన్ కేస్ మేము 10 మెంబర్స్కి ఉన్న 5 మెంబర్స్కి ఉన్న మేము దాన్ని తీసుకొని వెళ్ళి మేము మా వెజల్స్లో కలెక్ట్ చేసుకొని నీడీ పీపుల్కి, అంటే ఒక పూట కూడా తిండి లేకుండా చాలా మంది ఉన్నారు, మన సరౌండింగ్స్లోనే ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి మేము తీసుకొని వెళ్ళి ఆ ఫుడ్ మా చేతులతో మేమే వాళ్ళకి సర్వ్ చేస్తాం. మీరు రాశారు అది జస్ట్ వాళ్ళకి అన్నం ఇవ్వటం కాదు, ఆప్యాయంగా వాళ్ళకి పెట్టడం అన్నది. ఏదో అట్లా పడేయటం కాకుండా ఆప్యాయంగా వాళ్ళ దగ్గరకు తీసుకొని సర్వ్ చేయటం. అయితే ఇక్కడ నాకు ఒక ప్రశ్న లేఖి గారు, మీరు అన్నట్టు ఫంక్షన్స్ జరుగుతాయి కానీ ఉదాహరణకి ఏదో ఒక మంచి ముహూర్తం ఉన్న రోజు ఒకేసారి ఒక 50,000 పెళ్ళిళ్ళు ఉంటాయి. ఈ 50,000 పెళ్ళిళ్ళ దగ్గరికి మనం రీచ్ కాలేం, చాలా చోట్ల ఎలాగో వేస్ట్ అవుతుంది, అదొక పాయింట్ అనుకుంటే. బట్ మీకు అవసరమైన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకున్నా, 100 మందికి ప్రతిరోజు ఫంక్షన్ ఉండదు. అంటే వాళ్ళకి ఏదైనా పని ఉన్నా లేకపోయినా వాళ్ళకి మీరు సర్వ్ చేయాలనుకుంటే ఎలా అంటే, ఒకరోజేమో చాలా ఫుడ్ వస్తుంది, ఒకరోజు అసలు ఏమి రాదు, ఏ ముహూర్తాలు లేని రోజు, ఏ ఫంక్షన్ లేని రోజు ఏమి రావు అసలు. అంటే ఈ ఫంక్షన్స్ హాల్స్ అంటే ఒక ఏరియా మీకు ఫిక్స్ చేసుకున్నారా, డొమైన్ ఈ ఏరియాలో సర్వీస్ చేయాలని, లేదంటే మొత్తం హైదరాబాద్లో చేస్తుంటారా? ఎలాంటి ఫంక్షన్ హాల్స్ని ఎలా అప్రోచ్ అవుతారు వాళ్ళు, మీకు కాల్ చేస్తారు, ఎలా చేస్తారు, దీని కోఆర్డినేషన్ ఎలా చేస్తారు? యాక్చువల్లీ మేము ఉండేది బాచ్పల్లిలో అండి. సో ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది చిన్నగా స్మాల్ ఇట్స్ అ స్మాల్ థింగ్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్. సో మేము ఎక్కడికో వెళ్ళకుండా మా సరౌండింగ్స్లోనే మేము అప్రోచ్ అవ్వాలని నేను అనుకున్నాను. సో మన సరౌండింగ్స్లోనే మనకి చాలా ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. సో మన ఫ్రెండ్స్ కానివ్వండి, ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ అనే కాదండి, మనం ఇంట్లోనే ప్రిపేర్ ఫంక్షన్స్ ఉంటాయి, అక్కడ కూడా చాలా ఫుడ్ వేస్టేజ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ ఫంక్షన్ హాల్స్కి కానివ్వండి, హోటల్స్కి కానివ్వండి, బ్యాంక్వెట్ హాల్స్కి, ఇలా డిఫరెంట్ ఎక్కడైతే ఈ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయో అక్కడ మేము మా సరౌండింగ్స్లో అంతా వెళ్ళి మేము మా విజిటింగ్ కార్డ్ ఇచ్చి అక్కడ వాళ్ళకి మా ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇఫ్ కొంతమంది వీళ్ళకి ఏం పని పాట లేదు అని అలా చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మీరు ఇంత బాగా చేస్తున్నారు అని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ మనం ఏదన్నా పని చేస్తుంటే మంచి పని ఇన్ఫాక్ట్ దాన్ని దెప్పి పొడిచే వాళ్ళే ఇంకా ఎక్కువగా ఎదురవుతూ ఉంటారు. సో మేము అలా వెళ్ళి మేము అప్రోచ్ అయ్యామండి. సో ఎవరైతే పాజిటివ్ గా తీసుకున్నారో వాళ్ళ నుంచి మాకు కాల్స్ రావడం స్టార్ట్ అయింది. అండ్ మీరు అన్నట్టు మేము ఎక్కడ సర్వ్ చేస్తాము అని అంటే, లైక్ మేము చాలా సర్వే చేసాం. సో ఎక్కడ అన్ప్రివిలేజ్డ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఒక్కొక్క ఏరియాలో 10 మెంబర్సే 10 ఫ్యామిలీసే ఉంటారు, ఒక్కొక్క ఏరియాలో 100 ఫ్యామిలీస్ ఉంటారు, 150 ఫ్యామిలీస్ ఉంటారు. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఈ రోజు మాకు ఒక ఫంక్షన్ హాల్ నుంచి కాల్ వచ్చింది అనుకోండి, అక్కడ 100 మెంబర్స్కి ఫుడ్ ఉందని వారు చెప్పారనుకోండి, ఆ 100 మెంబర్స్ ఉన్న ఏరియానే మేము సెలెక్ట్ చేసుకుంటాం ఆ ఫుడ్ సర్వ్ చేయడానికి. బికాజ్ మేము 10 మెంబర్స్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మిగతా ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది. లేదా ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మేము కొంతమందినే సాటిస్ఫై చేయగలం. సో బేస్డ్ ఆన్ దాట్ వీ విల్ బీ సెలెక్టింగ్ అన్ ఏరియా. సో మేము ఫస్ట్ ఏరియాస్ గురించి సర్వే చేసుకొని మేము ఒక ఐడియా తెచ్చుకున్నామండి. సో ఫుడ్ వచ్చినప్పుడు మాకు వెంటనే ఆ ఫుడ్ క్వాంటిటీ చూడగానే నాకు క్లిక్ అవుతుంది, ఓకే చలో ఈ ఏరియాకి వెళ్ళిపోదాం అనేసి. సో అలా
మాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు వీఆర్ ట్రైంగ్ సో టు డూ. వీటికి ఎట్లా లాజిస్టిక్స్కి మీరు ఒక వెహికల్ మరి ఇవన్నీ కావాలి కదా, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి అక్కడికి, వీలైనంత త్వరగా వెళ్ళాలి పాడు కాకుండా ఉండాలంటే దానికి ఎలా చేస్తారు? సో మేము మా ఫ్రెండ్ సర్కిల్లో మాకున్న కాంటాక్ట్స్లోనే మేము ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసామండి మా ఇంట్లోనే. చేసి మేము ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో విత్ కైండ్ హార్ట్ సమ్ పీపుల్ హ్యావ్ డొనేటెడ్ గుడ్ అమౌంట్. ఆ అమౌంట్తో మేము ఒక చిన్న ఓమ్నీ వెహికల్ సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేసాము. అండ్ అలానే మాకు ప్రహరీ ట్రస్ట్ అనే వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు వచ్చేసి మాకు వెజిల్స్ కూడా డొనేట్ చేశారు, పెద్ద పెద్ద వెజిల్స్ కానివ్వండి అలా. సో మనం ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫుడ్ మరి మీ వెజల్స్ లో వేసుకొని తీసుకెళ్ళాలి కదా. అవును. సో మనం ప్లాస్టిక్ వేడి ఫుడ్ ని ప్లాస్టిక్ లో పెడితే అది ఒక పాయిజన్ అవుతుంది. సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఈ స్టీల్ వెజల్స్ లోనే ఆ ఫుడ్ మాకు కాల్ వచ్చిన వెంటనే as soon as possible మేము తీసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. తీసుకొని వాళ్ళు చెప్తారు 100 మందికి సరిపోయే ఫుడ్ ఉందంటే ఆ వెసల్స్ తీసుకొని మీరు వెళ్ళిపోతారు. సో దానిలో పెట్టుకొని తీసుకొని ఇంకా డైరెక్ట్ గా వెళ్ళి ఆ ఫుడ్ ఫ్రెష్ గా ఉన్నప్పుడే వి విల్ సర్వ్ అండ్ వి విల్ కమ్ బ్యాక్. చాలా నిజంగా గొప్ప విషయం. అంటే మనం అంతకుముందు మనకి తెలియదు. ఇప్పుడు నేను కూడా చూసింది, ప్రభుత్వం హైదరాబాద్లో 5 రూపాయల భోజనం ఒకటి స్టార్ట్ చేశారు. ఎంతమంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన వీళ్ళే కాదు, ఈవెన్ చిన్న చిన్న కన్స్ట్రక్షన్లో పనిచేసేవాళ్ళు ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకోలేరు, బయట 100 రూపాయలు పెట్టి భోజనం తినలేరు కొనుక్కొని. కొన్ని ఏరియాలో అసలు దొరకదు భోజనం, మళ్ళీ ఎక్కడికో 4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ క్యాంటీన్స్ పెట్టిన దగ్గర, స్టాల్స్ పెట్టిన దగ్గర పెద్ద పెద్ద క్యూలు ఉండేవి. అంటే ఇంతమంది యాక్చువల్గా 5 రూపాయల భోజనం అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది, ఇదేదో బిచ్చగాళ్ళకి పెడుతున్నారన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అది లేకుండా చూస్తే అక్కడ క్యాబ్ డ్రైవర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఇతర పనులు చేసుకునే వాళ్ళు, కొన్ని సందర్భాలు నిరుద్యోగులు ఏదో ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తారు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. ఆ టైంకి ఆకలిస్తే ఇలాంటి చోట కూడా అది మీకు బాగానే చాలా చోట్లకి మీరు వెళ్ళటానికి అయితే దీనిలో మంచి స్కోప్ ఉంది అలెక్కి గారు. రెండోది ఈ భోజన బంధు అన్నారు, ఏంటి ఈ దానికి దీనికి తేడా? మీరు చెప్పినటువంటి పోషణ పాత్రకి భోజన బంధుకి తేడా ఏంటి? పోషణ పాత్ర అంటే ఇప్పుడు మనం ఈవెంట్స్కి వెళ్ళి కలెక్ట్ చేస్తామండి. సో ఈ భోజన బంధుకు వచ్చేసరికి ఏంటి అంటే మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానివ్వండి, సో పిల్లలు వాళ్ళ కష్టపడి వాళ్ళ పిల్లల్ని పెంచుతారు, వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు ప్రయోజకులు అవుతారు. దాని తర్వాత ఇంకా మేము మిమ్మల్ని భరించలేము అని చెప్పి వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేయడం జరుగుతుంది. అలా చేసే పిల్లలు ఉన్నారు, అండ్ ఆల్సో పిల్లల్ని వదిలేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వైస్ వర్సా. సో ఇక్కడ వాళ్ళే వీళ్ళే అని కాకుండా 2 types ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. సో మనం ఏం చేస్తామంటే అంటే ఇలా చిల్డ్రన్ హోమ్స్కి కానివ్వండి లేదా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానివ్వండి, మన చేత్తో మనమే కుక్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా తింటారో, ఏ విధంగా ఇష్టపడతారో మనమే ఓన్గా కుక్ చేసుకొని మనం వెళ్ళి వాళ్ళకి సర్వ్ చేయడమే కాదు, మనం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళ ఎందుకు టైం స్పెండ్ చేయాలి అని అంటే అండి, ఒక చిన్న చిరునవ్వు ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బోత్ ఫర్ దెమ్ అండ్ ఆల్సో నెక్స్ట్ ఈవెంట్ చేయాలి అనే ఎంకరేజ్మెంట్, వాళ్ళు సంతోషంగా మనం రిసీవ్ చేసుకున్నప్పుడు కలిగే సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. అప్పుడు అనిపిస్తుందండి, ఎస్ దీనికోసమే కదా, దిస్ ఈజ్ లైఫ్. ఓకే, ఇప్పుడు ఇది అన్ని డబ్బుతో కూడుకున్నాయి లెక్క. నేను అంటుంది అదే, ఇప్పుడు ఒక అనాథాశ్రమం ఉండి ఒక 100 మంది వృద్ధులు ఉంటే వాళ్ళకి రోజు మీరు సర్వ్ చేయాలంటే సాధ్యం కాదు, వండి మీరు తీసుకెళ్ళాలంటే. మరి ఎలా అంటే వన్స్ ఇన్ అవైల్ మీకు అవకాశం దొరికినప్పుడు వాళ్ళకి స్పెషల్గా ఒక స్పెషల్ మీల్ లాగా అలాగా, లేదంటే రెగ్యులర్ ప్యాటర్న్లో కూడా సప్లై చేస్తుంటాం? అంటే మనం ఎవ్రీడే అట్ ప్రజెంట్ చేయడం లేదండి, బట్ మనం ఎప్పుడైనా లైక్ మన సర్కిల్లో ఎవరికైనా ఏదైనా బర్త్డే ఈవెంట్ కానివ్వండి, వెడ్డింగ్ ఈవెంట్స్ కానివ్వండి అలా ఉన్నాయి అని అంటే కనుక ఎవరైనా మనల్ని అప్రోచ్ అవుతే అలా మనం చేస్తాము, ఆ ఈవెంట్ ని రిప్రజెంట్ చేస్తూ బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకునేలాగా. అండ్ లేదు అని అంటే మామూలుగా కూడా మనం అప్పుడప్పుడు ఇలా చేస్తూ మనకి కొన్ని హోమ్స్ అనేవి బాగా మనతో కొలాబరేట్ అయిన హోమ్స్ రెగ్యులర్గా మేము విజిట్ చేసేవి కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తారు. సో అలా కూడా మనము మన చేత్తో మనం వాళ్ళకి తినిపిస్తే ఆ సంతృప్తి వేరు. ఆవులు కానీ గేదెలు కానీ కొన్ని సందర్భాల్లో కుక్కలు కానీ చాలా చోట్ల నేను కూడా చూశాను. ఇప్పుడు మార్కెట్స్లో కూరగాయలు మార్కెట్ యార్డ్లు కానీ అలా పోతే మనం కొనుక్కునేదానికంటే అక్కడ వేస్ట్గా కొంచెం ఇదైనవి పక్కకి పడేస్తూ ఉంటారు. అవి ఎలా అంటే అసలు అవి వాడతారా, లేకపోతే ఎలా వీటికి యానిమల్స్కి ఫీడ్ చేయటం, వాటికి ఒక పాయింట్ అని ఎలా చేస్తారు అది? సో మనము ఎగ్జాంపుల్ డాగ్స్ విషయానికి వస్తే అండి, ఈ సమ్మర్లో వాటికి చాలా నరకం
కనీసం వాటర్ కూడా ఉండదు. సో మనం వచ్చేసి వాటికి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, దానివల్ల చాలా జంతువులు చనిపోతాయి కూడా. అవి ఏంటంటే మనం నోటీస్ చేయం అంతే, మనిషికే వాల్యూ లేదు, ఇంకా స్ట్రే యానిమల్కి ఏం వాల్యూ ఉంటుంది. సో మనం ఏంటంటే కొన్ని బిస్కెట్స్ కానివ్వండి, లేదా పెడిగ్రీ టైప్ ఫుడ్, న్యూట్రిషియస్, ఇక్కడ కూడా న్యూట్రిషియస్ ఫుడే. సో అవి కూడా ఒక జీవే. అవి చూపించేంత ప్రేమ చెప్పాలంటే అండి మనం సరిపోం. సో అలా న్యూట్రిషియస్గా మేము తీసుకొని వెళ్ళి కొంచెం ఫుడ్, కొంచెం వాటర్ వాటికి సర్వ్ చేస్తాం. కౌస్ అంటారా, ఇప్పుడు మనం దగ్గరలో వెజిటబుల్ స్టోర్కి వెళ్తే మీరు అన్నట్లు కొంచెం పాడైపోయినా కూడా అవి ఎవరు కొనరు. సో అవి తీసి వీళ్ళు పక్కన డస్ట్బిన్ దగ్గర పెట్టేస్తారు. అది కూడా మేము తీసుకొని వెళ్ళి, ఇప్పుడు సపోజ్ అదే షాప్ దగ్గరికి ఆవు వచ్చింది అనుకోండి, వాళ్ళు దాన్ని తోలేస్తారు, కానీ వాళ్ళు వాటికి పెట్టరు. సో మనం ఏం చేస్తామంటే వీటిని కలెక్ట్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ కౌస్ ఒక దగ్గరే మనం అబ్జర్వ్ చేస్తే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మనం అక్కడికి రెగ్యులర్గా వెళ్ళి వాటికి ఫీడ్ చేస్తాము. ఈవెన్ మన వెహికల్ కానివ్వండి, మన స్పర్శ కానివ్వండి, అవి గుర్తుపట్టేస్తాయి. మనం అంత దూరం ఉన్నా కూడా అవి పరిగెడుతూ వచ్చేస్తాయి మన దగ్గరికి. సో ఇలా మేము ఫీడ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ నేను ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటున్నానండి, కోవిడ్లో ఎవ్రీడే మనం చేసాము ఈ సర్వీసెస్, ఇవన్నీ సర్వీసెస్. ఎవ్రీడే వీ హ్యావ్ డన్ దిస్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్, లైక్ పర్ డే 150 people, 200 people అలా కూడా వెళ్ళింది. మ్యాక్సిమం 500 peopleకి ఫీడ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. వీల్ చైర్స్ ఇలాంటివి, మరి అది ఇంకా మోర్ ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామ్. దానికి ఎలా, అంటే వీటన్నిటికీ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఏం చేస్తారు? సో మనకి డిఫరెంట్ ఏరియాస్లో మనకి తెలిసిన వాళ్ళు ఉంటూ ఉంటారండి. సో కొంచెం అన్ప్రివిలేజ్డ్ ఏరియాలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చెప్తాం, లైక్ ఇలా ఎవరైనా నీడ్లో ఉన్నారా, వాళ్ళకి ఏం నీడ్ ఉంది చెప్పండి, మేము చేయగలిగితే మాకు వచ్చిన డొనేషన్ త్రూ మేము చేయడానికి ట్రై చేస్తాము అనేసి. సో అలా మనం, అండ్ ఆల్సో మేము ఫుడ్ సర్వ్ చేయడానికి వెళ్ళిన ప్లేసెస్లో కూడా మాకు కనిపిస్తూ ఉంటారు. సో అలా మేము అంటే ఒక ప్రాజెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము అదొక్కటే కాకుండా మిగతావన్నీ కూడా మైండ్లో పెట్టుకొని వి విల్ బి డూయింగ్ దట్ ప్రాజెక్ట్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మనం ఏం చేస్తామన్నది. అంటే బేసిక్గా అంటే దీనిలో మీకు దివ్యాంగులు, వీల్ చైర్ ఒకటేనే కాకుండా ఇంకా వేరే ఏముంటాయి మీరు చేయడానికి వాళ్ళకి సంబంధించి? ఇప్పుడు వినికిడి ప్రాబ్లం ఉన్న పిల్లలు ఉంటారు, కొంచెం చూపు సరిగా లేని వాళ్ళు, వాళ్ళకి ఎట్లా వాళ్ళని ఏమైనా సర్జరీస్ అవసరం అయితే ఆపరేషన్స్ కానీ అట్లా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఫ్యూచర్లో మేము ఆ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. లైక్ కొంతమంది పిల్లలు ఇప్పుడు క్యాన్సర్ అనేది బాగా వస్తుంది. సో ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్ దట్స్ అటాకింగ్ ది హ్యూమన్స్. సో అలా ఒక్క క్యాన్సర్ అనే కాకుండా మీరు అన్నట్టు దివ్యాంగులు కానివ్వండి, ఇంకా ఏదైనా డిసీజ్తో బాధపడుతున్నారు, బట్ వాళ్ళకి సర్జరీ కానివ్వండి, ట్రీట్మెంట్ కానీ తీసుకోవడానికి వాళ్ళ ఫినాన్సెస్ సరిపోవు, వాళ్ళకి డైలీ తినడానికే కష్టంగా ఉంది, వాళ్ళు అలాంటి సర్జరీ ఎలా చేయించుకుంటారు? సో అలాంటి వాళ్ళకి కూడా మేము ఎంతో కొంత హెల్ప్ చేయాలి మా డొనేషన్స్ త్రూ, మా సర్వీసెస్ త్రూ, అండ్ ఆల్సో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి. అండ్ ఆల్సో కొంతమంది పిల్లలకి బాగా చదువుకోవాలని ఉంటుంది, బట్ వాళ్ళకి రీసోర్సెస్ లేక వాళ్ళు చదువుకోలేక వాళ్ళు పనుల్లోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది, లేదంటే డ్రాప్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పిల్లల్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారు, హూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, సో అలాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మేము ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ అనే వింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇలా ట్రీట్మెంట్స్ ఇప్పిస్తూ పిల్లలకి వాళ్ళకి కూడా ఇలా లాంగ్ రన్లో మేము డొనేషన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకొని ఆ సర్వీసెస్ని కూడా ఎన్లార్జ్ చేద్దామని ఆలోచనలో ఉన్నామండి. అట్లాగే మనకి హైదరాబాద్లో ఇలా రకరకాల ఏరియాస్లో సర్వీస్ చేస్తున్న ఎన్జిఓస్ చాలా ఉన్నాయి. అంటే వాటితో మీకు ఏమైనా నెట్వర్కింగ్, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ప్రహరీ ఆర్గనైజ్, తను కూడా ఒకసారి నా ఇంటర్వ్యూకి వచ్చారు. సో అలా ఒక్కొక్క ఏరియాలో చేస్తున్నారు, ఒక పర్టికులర్ పర్పస్ మీద చేస్తున్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేస్తారు. అలాంటి ఎన్జిఓస్ నెట్వర్క్ లాగా అలా ఏదైనా మీకు, అంటే సో దట్ యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ ఏం అవసరం ఉంది, అలా ఏదైనా కూడా చూసుకుంటున్నారా అలేఖ్య గారు? అండి, మనం చేసే ప్రాజెక్ట్స్ కోసము మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్స్కి, లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానివ్వండి,
డిఫరెంట్లీ ఏబుల్డ్ హోమ్స్ కానివ్వండి, ఇలా చాలా వాటికి మనం విజిట్ చేస్తూ ఉంటాము. ఓకే. సో మనం అక్కడ వెళ్ళిన ప్రతి దగ్గర మనం చేసే సర్వీసెస్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. సో అంటే ఇట్స్ నాట్ సంథింగ్ కమర్షియల్ కొలాబరేషన్, బట్ Exactly. వాళ్ళ సర్వీసెస్తో మనం కూడా కలిస్తే ఇంకా వాళ్ళు చేసే సర్వీస్ ఇంప్రూవ్ అవుతుంది, మనం చేసే సర్వీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. Okay. సో ఒక్కళ్ళు చేసే దానికన్నా ఇద్దరు చేస్తే అది ఇంకా పెద్దగా Double అవుతుంది. ఇంకా triple కూడా అవ్వచ్చు. ఎస్. అట్లాగే మీరు అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే 6 నెలల పాప ఉంది మీకు. ఒక మదర్గా అసలు అంటే చాలా ఇంపార్టెంట్ ఆ బేబీని చూసుకోవటం. బట్ అది ఇంట్లో పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ మీకు సపోర్టు ఏంటిది, ఏదో ఇల్లు మా బేబీని చూసుకోకుండా ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పి అట్లా ఏమి ఎప్పుడు అసలు మీకు ఇది రాలేదా? టైం కూడా ఎలా మేనేజ్ చేసుకుంటారు? యా, యాజ్ ఆఫ్ నౌ మీరు చెప్పినట్టే నేను జాబ్ చేస్తున్నాను, సర్వీసెస్ చేస్తున్నాను, బేబీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కసారి చాలా స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రశాంతంగా కూర్చుని మనకున్న టైంని ఇదే 24 hours అందరికీ ఉందండి. కానీ ఎంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, ఆ టైంని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. సో ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ మనం చేయొచ్చు. అండ్ ఆల్సో సపోర్ట్ విషయానికి వస్తే ఆ విషయంలో మరి నేను దాన్ని ఏమని సంబోధించాలో నాకు తెలియదు, కానీ మా హస్బెండ్ కానీ మా పేరెంట్స్ కానీ చాలా సపోర్టివ్ అండి. ఈ రకంగా మీ ఆసక్తిని వాళ్ళు కూడా గమనించి వాళ్ళు కూడా దాన్ని ఫీల్ అయ్యి ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. లేదు అని అంటే నేను ఒక్కదాన్ని హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్. బికాస్ ఇప్పుడు మా హస్బెండ్ కానివ్వండి, మా పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా మా ఫ్యామిలీలో ఎవరైనా ఇఫ్ దే సే నో, మేబీ నేను ఎదురించి చేయగలనేమో, కానీ ఆ గిల్టీ ఫీల్ మాత్రం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. సో ఈ విషయంలో మాత్రం దేవుడు నాకు చాలా హెల్ప్ చేశాడు. సో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టే ఐఎమ్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. అండ్ ఆల్సో ఇంకా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను బేబీని వదిలేసి వచ్చాను. ఇలా చాలా సర్వీసెస్కి నేను బేబీని వదిలేసే వెళ్ళాలి. బట్ ఏంటంటే తను పడుకున్న టైంలో వెళ్ళేసి రావాలి అన్న ఇది ఎవ్రీ టైం అలా అవ్వకపోవచ్చు, కానీ ఏదో చేయాలి, రేపు నా బేబీకి కూడా నేను ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలి అనేది ఒక్కటే నేను మైండ్లో పెట్టుకొని ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. అన్నీ బ్యాలెన్స్డ్గా చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. అలాగే చాలా చిన్న వయసులో మొదలుపెట్టారు మీరు, ఇప్పటికే 5 ఏళ్ళు 2019లో స్టార్ట్ చేశారు. ఏంటి మీ లక్ష్యం ఏంటి? ఇవి మనం చేస్తున్నది ఎక్కడి దాకా వెళ్ళాలి? ఏదైనా ఒక పర్టికులర్ గోల్ లాగా పెట్టుకున్నారా ఏం చేయాలని? ఎస్, ఫ్యూచర్లో వచ్చేసి ఒక హోమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఆ హోమ్ ఎలా ఉండాలి అని అంటే అండి, పర్టికులర్గా ఇది అనే కాకుండా డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎవరికి నీడ్ ఉన్నా కూడా అక్కడ మేము పెట్టి వాళ్ళకి ఏ నీడ్ ఉందో ఆ వింగ్ని డెవలప్ చేసుకుంటూ మేము వెళ్ళి ఆ పర్టికులర్ ఏరియాస్లో ఆ పీపుల్కి మేము సర్వీస్ చేయాలి అని అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ హోమ్ తీసుకుంటే వాళ్ళకి మంచి లైఫ్, మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తే వాళ్ళు టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్ అంటారు. సో అలా చదువుకోని చిల్డ్రన్ చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే మనం హెల్ప్ చేసే సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా మన టైం మనకి సపోర్ట్ చేయడం లేదు అనే రీజన్ అందరికీ ఉంటుంది. బట్ చెయ్యాలి అన్న సంకల్పం మనకు ఉంటే ఖచ్చితంగా ఒక్క అడుగు ముందుకేసి చూడండి, ఇంకో అడుగు వేయడానికి మీరు ఆగలేరు. మార్గాలు కూడా అట్లా కలిసి వస్తాయి, మీతో చేయగలిపే వాళ్ళు ఉంటారు, అద్భుతంగా అలా ముందుకెళ్ళగలుగుతారు. నిజంగా చాలా సంతోషం అలెక్కి గారు. మీలాంటి వాళ్ళు వెరీ వెరీ యంగ్ కపుల్, మీరు మీ హస్బెండ్ ఈ ఏజ్లో మొదలుపెట్టి 6 నెలల పాపని ఇంట్లో పెట్టుకొని అమ్మగారు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మీకు చేతనేనంతే. ఎవరైనా మన శక్తికి మించి మనం టాటాలు బిర్లాలం కాదు, సాధారణ మధ్యతరగతి కుటుంబం. మీరు ఫస్ట్లో చెప్పిన ఎగ్జాంపులే, మనం అవసరంలో మనం చేసేది ఒక నీటి బిందువు అయినా ఆ నీటి బిందువు కూడా చాలామంది జీవితాలని వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపుతుంది అన్నది ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ముందుకెళ్ళటం నిజంగా మంచి సర్వీస్ మీరు ఇవ్వాలని, మరింత మందికి మీ సర్వీసెస్ చేరువ కావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.